శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. అతుల శరభో భీమ సమయజ్ఞో అవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితంజయ. అతుల శరభో భీమ. అతుల సాటి లేనివాడు. అతుల అంచనా వేయలేనివాడు, కొలవలేనివాడు. అతుల అంటే అనంతము. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు సమర్థత అనేది అనంతము. కొలవలేము, అంచనా వేయలేము, తుదిలేదు. అతుల శరభ. నశ్వరము అంటే నశించేటటువంటి వస్తువులలో రూపాలలో నశించే వరకు ప్రకాశించువాడు. అంటే ప్రాణము అని అర్థం. ప్రాణం. శరభ అంటే ప్రాణం. ప్రాణం వల్ల ప్రకాశింపబడుతున్నాము. ప్రాణమే చైతన్యం. చైతన్యం అంటే కదలిక. ప్రాణము లేని వస్తువులు కూడా కదులుతాయి అనేది ఒక సైన్స్ ప్రకారం కదులుతాయి. నిర్జీవమైనటువంటి అణువు పరమాణువు కూడా కదులుతుంది. ఆ కదిలే శక్తి ఎక్కడిది అంటే అది భగవానుడు శ్రీమన్నారాయణ. అణువు నుంచి పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు కదులుతూ ఉంటుంది నిరంతరము కూడా. ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది. నక్షత్రాలు గోళాలు అన్నీ కూడా చరిస్తూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే కదలిక ఎక్కడ ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది. ప్రతి అణువులో కూడా కదలిక ఉంటుంది. అట్టి ఎవరు కదిలించకపోయినా కదులుతుంది. ఆ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. కంటికి కనిపించని పరమాణువును కూడా మనం చూడగలిగితే, మైక్రోస్కోప్లో చూడగలిగితే అది కదులుతూ ఉంటుంది. దాని స్థితి అంతే. ఇక ఎందుకు అంటే అది ప్రకృతిలో ఒక భాగం. అదే భగవానుడు. అతుల శరభో. సజీవి అయినవాడు, జీవము కలవాడు, చైతన్య రూపుడు, కదలిక గలవాడు. నిరంతరం ఆయన చైతన్యం వల్ల మాత్రమే మనం కదులుతున్నాము. ఆ శక్తి మనకు ఆయన ఇచ్చాడు. భగవానుడి యొక్క శక్తియే కదలిక. అంటే మన శరీరం కదలడానికి కారణము ప్రాణము. ప్రాణము నిలబడడానికి జీవశక్తి. అట్టి జీవశక్తిలో పరమాణువై ఉండువాడు శరభ. మనకు ఆయా సమయానికి అంటే ఆకలి అవుతుంది ఆయన యొక్క కదలిక వల్ల. ఆకలి తీరుతుంది ఆయన శక్తి వల్ల. భుజించిన ఆహారం పచనమైపోయి మళ్ళీ వ్యర్థ పదార్థంగా బయటకు వస్తుంది ఆ సమయానికి. అది ఆయన శక్తి వల్ల. ఇది మనకు కల్పించబడింది, మనమేమీ తయారు చేసుకోలే. ఆ సమయానికి మంచినీళ్ళు తాగాము, మళ్ళీ విచర్చన గుణం ఉంటుంది దానికి. కాబట్టి
ఆ శక్తిని ఏదైతే ఉందో అది మనకు తెలియకుండానే మన లోపల జరిగిపోతుంది. అది ప్రకృతిలో ఒక భాగం. అవేవి మనవి కావు. ఆహారం పచనం చేసుకోవడానికి మనమేమి దీంట్లో మిషన్ ఏమీ పెట్టుకోలేదు. అది ఆ విధంగా ఆ స్థితిని కలిగి ఉంది. నీరు మళ్ళీ బయటికి రావడానికి మనమేమి ప్రయత్నం ఏం లేదు. ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేసింది మూత్రము ద్వారా. ఇదంతా ఒక సిస్టమేటిక్, ఒక స్థితి. ఆయా కాలంలో ఆయా చైతన్యం వల్ల, ఆయా జీవశక్తి వల్ల ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆ శక్తియే శరభ, అతుల, శరభ, భీమ. భయంకరమైనటువంటి పరాక్రమం గలవాడు. ఈ స్థితికారకత్వంలో ఈ యొక్క విశ్వాన్నంతటినీ కూడా ఏకతాటిపై నడవడానికి అతులితమైనటువంటి బల సంపన్నుడు. కాబట్టి శరభ, భీమ, సమయజ్ఞ, సమమైనటువంటి పాలన సాగించువాడు. స్థితికారకుడు కదా. ఎవరెవరికి ఏ జీవికి ఏ పదార్థము కావాలి, ఏ ఆహారము కావాలి, ఏ ఆహారము ఏ జీర్ణక్రియ ద్వారా పచనమైపోవాలి, అదంతా కూడా సమమైనటువంటి దృష్టితో సాగించువాడు. సమయజ్ఞ, సమంగా పాలించువాడు. ఎవ్వరికి ఎక్కడ కూడా ఏ జీవికి సమదృష్టినే కలిగి ఉన్నాడు. ఎక్కువ తక్కువలు ఏమీ ఆయనకు లేవు. అరిహి, హవిస్సును ఆహారముగా స్వీకరించేవాడు. అంటే యజ్ఞపురుషుడే. యజ్ఞనారాయణ, యజ్ఞమే నారాయణ స్వరూపం. ఈ యజ్ఞంలో ఆయన స్వీకరించేది ఏమిటంటే హవిస్సు. హవిస్సు అంటే మనం యజ్ఞంలో వేసే పదార్థాలు, ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలన్నీ. యజ్ఞము ప్రకృతి ఆరాధన. ఏ దేవత ఆరాధనలోనైనా కానీ యజ్ఞం ప్రధానమైనది. ప్రకృతి ఆరాధనయే దైవారాధన. ప్రకృతిని మనము రక్షించుకోవడం, యజ్ఞం చేయడం అంటే మన పరిసరాలను, మన వాతావరణాన్ని రక్షించుకోవడం. దాంట్లో వేసే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు. హవిస్సు అంటే హోమం పొడి, ఆవు నెయ్యి. వీటికి వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాలను శుద్ధి చేసే గుణం ఉంటుంది. దానివల్ల యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది తప్పకుండా. ఆయా మంత్రోచ్చారణతో గనక సరైనటువంటి నియమాలతో కూడినటువంటి యజ్ఞము తప్పకుండా ఫలిస్తుంది. అట్లా ఫలించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణంలో కలుషితాన్నంతా కూడా తీసివేసి వర్షం పడడానికి కారణమవుతుంది యజ్ఞం. వర్షం వల్ల అన్నము కలుగుతుంది. అన్నం వల్ల మళ్ళీ జీవశక్తి పెరుగుతుంది. ఇదంతా కూడా ప్రకృతియే. ప్రకృతియే దైవం కాబట్టి, ఈ యూనివర్స్ అంతా కూడా నారాయణుడు కాబట్టి, నారాయణుడికి ఇష్టమేంటి ఏమిటయ్యా అంటే హవిస్సు. యజ్ఞంలో వేసేటటువంటి సుగంధ ద్రవ్యాలు, హోమం పొడి, తర్వాత శుద్ధమైన ఆవు నెయ్యి హవిస్సుగా కలిగి ఆయన ఈ వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాలన్నీ కూడా తీసివేసి మానవులకు ప్రాణులకు కావలసినటువంటి జీవశక్తిని వర్ష రూపంలో అందించువాడు. జీవము అంటే నీరు అని కూడా అర్థం ఉంది. జీవము అంటే ఆహారం అని కూడా అర్థం ఉంది. కాబట్టి జీవిస్తున్నామంటే నీరు ఆహారము కావాలి. ఈ నీరు ఆహారము కావాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఏమిటయ్యా అంటే ప్రకృతి ఆరాధన. దాంట్లో మనకు ప్రకృతి సంబంధించినటువంటి మంత్రాలే వచ్చేస్తాయి. నారాయణుడికి సంబంధించిన మంత్రాలు వచ్చేస్తాయి. నారాయణుడు అంటే ఈ మొత్తం ఈ ప్రపంచంలో అణువు కూడా. అట్లాగే నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు వచ్చేస్తాయి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. అష్టదిక్పాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. పంచలోక పాలకులకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఇదంతా కూడా మనం ఏంటంటే ప్రకృతి ఆరాధన. వరుణదేవుడి యొక్క మంత్రాలు ఉంటాయి.
వరుణుడు అంటే నీరు. సూర్య సంబంధమైన మంత్రాలు ఉంటాయి, చంద్ర సంబంధమైన మంత్రాలు ఉంటాయి. ఇట్లా ఒకటేమిటి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ప్రేయర్ చేస్తూ వాటికి ఈ హవిస్సు అందించుగాక. ఈ హవిస్సును అందించటం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చేసి అవి మనకు అనుకూలంగా, వాతావరణం మన అనుకూలంగా మారుతుంది. అది దైవకృప. కాబట్టి యజ్ఞయాగాది క్రతువుల్లో హవిస్సును ఆహారంగా స్వీకరించేవాడు కాబట్టి అవిహిస్సు హరిహి, హవిర్హరిహి. సర్వలక్షణ లక్షణ్య, సకల శుభాలకు నిలయమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఎల్లప్పుడూ శుభాన్ని మాత్రమే ఇస్తాడు. అశుభాలను ఆయన కలిగించడు, అశుభాన్ని నివారిస్తాడు. శుభం కలగాలి అంటే తప్పకుండా మనం దైవనామస్మరణ చేయాల్సిందే. మనకు కావలసినటువంటిది ఏమిటయ్యా శుభము అంటే ఆత్మ సంతృప్తి చెందడమే శుభము. మనోల్లాసేన శుభ, మనసు ఉల్లాసంగా ఉండటము శుభం. మనసు హాయిగా ప్రశాంతంగా ఉల్లాసంగా ఎలా ఉంటుంది? మళ్ళీ ఆధ్యాత్మిక చింతనలో దైవనామస్మరణ వల్ల మాత్రమే ఉంటుంది. కాబట్టి అట్టి స్థితిని సర్వలక్షణ లక్షణ్యో, అన్ని శుభలక్షణాలను కలిగించువాడు, కలిగి ఉండువాడు. లక్ష్మివాన్, లక్ష్మితో కూడినవాడు, లక్ష్మీ స్వరూపుడు. లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని వక్షస్థలంలో అంటే హృదయం నందు ఉంచువాడు. అంటే ఆయన హృదయ కమలం అంతా కూడా శుభప్రదమైంది అని అర్థం. లక్ష్మీదేవి హృదయంలో స్థిర నివాసం ఉంటుందా అంటే శుభమైనటువంటి హృదయం కలవాడు, విశాల హృదయం కలవాడు, లక్ష్మీ సంపన్నుడు ఆయన. కాబట్టి లక్ష్మి అంటే ఏమిటి అంటే మళ్ళీ శుభాన్ని కలిగించటమే లక్ష్మి. సరే, లౌకిక పరంగా లక్ష్మి అంటే డబ్బులు ఉండటము, అంటే డబ్బుల ద్వారా అనేక రకాల శుభాలు పొందవచ్చు అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి డబ్బును లక్ష్మీదేవిగా వర్ణించవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. బంగారాన్ని లక్ష్మీదేవితో వర్ణించవచ్చు, కానీ బంగారం మాత్రమే లక్ష్మీదేవి కాదు, డబ్బులు మాత్రమే లక్ష్మీదేవి కాదు. లక్ష్మి అంటే యశస్సు, లక్ష్మి అంటే కీర్తి, లక్ష్మి అంటే ఆరోగ్యము, లక్ష్మి అంటే సంతోషము, లక్ష్మి అంటే ఉల్లాసము, లక్ష్మి అంటే మనోనైర్మల్యము, లక్ష్మి అంటే కోరికారహితము, లక్ష్మి అంటే స్థితప్రజ్ఞత. ఇట్లా లక్ష్మీదేవి యొక్క వర్ణనలో అవి ఉన్నాయి. అంటే ఇవన్నీ దేని ద్వారా కలుగుతాయని మనం అనుకుంటున్నాం, కొంచెం భ్రమపడుతున్నాం. అంటే డబ్బుల ద్వారా లేదా బంగారం ద్వారా మనం కొంత సంతోషంగా ఉంటాము అని అనుకుంటున్నాం. కాబట్టి డబ్బులు, బంగారము, వస్త్రాలు అన్నీ కూడా లక్ష్మీప్రదమే, కానీ అవి మాత్రమే కాదు. ఇప్పుడు మనం 100 కోట్ల రూపాయలున్నా ఆరోగ్యం లేకపోతే లక్ష్మీదేవి లేనట్టే. 100 కోట్ల రూపాయలున్నా, 100 కోట్ల బంగారం ఉన్నా కూడా మంచి మనసు లేకపోతే, వికారమైన మనసు ఉంటే లక్ష్మీదేవి లేనట్టే. కాబట్టి డబ్బు ద్వారా కొంత మనం ఆర్జించవచ్చు సుఖాన్ని, సంతోషాన్ని. కాబట్టి డబ్బును, లౌకికపరమైన డబ్బును కూడా లక్ష్మీదేవితో మనం పోల్స్తాం. లక్ష్మివాన్, ఎల్లప్పుడూ శుభాన్ని, సంతోషాన్ని కలిగించువాడు, కలిగి ఉండువాడు, లక్ష్మీ సహితుడు. లక్ష్మివాన్ అంటే లక్ష్మీదేవితో కూడి ఉండువాడు, లక్ష్మీ సంపన్నతను మనకు కలిగించువాడు. కాబట్టి లక్ష్మీదేవి సహితుడైనటువంటి శ్రీమన్నారాయణని అనునిత్యము కూడా మనము స్తోత్రము చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సమితింజయ, అనేక యుద్ధాలను చేశాడు ఆయన. అంటే శ్రీమన్నారాయణుడు అని కాదు, మూల పురుషుడైనటువంటి మూలదైవమైనటువంటి ఆ దైవం అనేక అవతారాల్లో అనేక రకాలైనటువంటి యుద్ధాలు చేశాడు. అంటే తనను తాను కాపాడుకోవడం, తనను కాపాడుకోవడం అంటే తననే ప్రకృతియే కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం కోసం, వేద సంరక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం. అంటే ధర్మస్వరూపుడు ఆయన కాబట్టి ఆయన కాపాడుకోవాలి, వేద స్వరూపుడు కాబట్టి వేదాన్ని ఆయన కాపాడుకోవాలి.
విశ్వమంతా ఆయనే కాబట్టి విశ్వాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి పురుషుడు కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి. ఇట్లా తనను తాను కాపాడుకునే క్రమంలో అనేక రకాల యుద్ధాలు చేశాడు. అనేక రకాల అవతారాలు ధరించాడు. అనేక రకాలైనటువంటి దేవతా రూపాల్లో ఆయన వచ్చేసి రాక్షసులతోటి, రకరకాలైనటువంటి అధర్మ ప్రవర్తనలతోటి రకరకాల యుద్ధాలు చేశాడు. దేనికయ్యా ఈ యుద్ధాలన్నీ కూడా ఆయన ఎందుకు చేశాడు అంటే తనను తాను రక్షించుకోవడం. తనను అంటే తన ప్రాణుల్ని, తన ప్రజల్ని, తన మనుషుల్ని, తన సర్వస్వాన్ని, తన గోళాలను, తన యొక్క యూనివర్స్ని, తన విశ్వాన్ని కాపాడుకోవడం. విశ్వఘాతకులు ఎవరైతే ఉంటారో, ప్రకృతి ఘాతకులు ఎవరైతే ఉంటారో, అంటే ప్రకృతి సహజంగా తన స్థితిలో తాను తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దానికి విఘాతం కలిగించేవాడు ఎవడుంటాడో వాడిని సవరించడం కోసం యుద్ధం చేయవలసి వచ్చింది. కాబట్టి ఎవరైతే వాతావరణాన్ని కలుషితం చేస్తారో వాళ్ళందరూ కూడా దైవ వ్యతిరేకులు. దైవ దూషణ అంటే ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. ఎవడు కలుషితం చేస్తాడో వాడు దైవాన్ని దూషించినట్టు. స్వచ్ఛమైన నీరు ఇచ్చాడు, దాన్ని కలుషితం చేసి తాగుతున్నాం. స్వచ్ఛమైన ఆహారము ఇచ్చాడు, దాన్ని కలుషితం చేసి తింటున్నాం. స్వచ్ఛమైనటువంటి అడవులు ఇచ్చాడు, చెట్లు చేమలు ఇచ్చాడు, వాటిని అడవుల్ని నరికేసి ఇంకేదో ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా దైవ ఘాతకులు వీళ్ళు. ఏదో దండం పెట్టేవాడు, దీపం పెట్టేవాడు భక్తుడని చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ పనులు చేశాడు అనుకో, వాటర్ దందా చేస్తాడు, వాడు కలుషితమైనటువంటి నీరంతా కూడా అమ్మేస్తాడు. వాడు భక్తుడు ఎట్లా అవుతాడు? దైవ ఘాతకుడు అవుతాడు. ఆహారం అంతా కూడా కల్తీ చేసి అమ్ముతూ ఉన్నాడు, వాడు దైవానికి వ్యతిరేకం. వాడు మళ్ళీ దీపం పెడతాడు, దండం పెడతాడు, కొబ్బరికాయ కొడతాడు, వాడు భక్తుడు అవడానికి లేదు. ఎవడు వాతావరణాన్ని కలుషితం చేస్తాడో వాడు దైవ వ్యతిరేకి. అది కాబట్టి అట్టి వారిని శిక్షించేవాడు, అట్టి వారితో యుద్ధం చేయవాడు. వాడికి తగిన శాస్తి జరుగుతుంది, తగినటువంటి శిక్ష పడుతుంది. ప్రకృతిని ఎప్పుడైతే కలుషితం చేస్తాడో దైవాన్ని వాడు కలుషితం చేసినట్టు, దైవాన్ని దూషించినట్టు, దైవ వ్యతిరేకి వాడు. కాబట్టి ప్రత్యేకంగా ఏదో ఏ దేవుణ్ణో తిట్టడమో కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి మనస్తత్వం కలవారందరూ కూడా దైవ వ్యతిరేకులు, వాతావరణ వ్యతిరేకులు, ప్రకృతి వ్యతిరేకులు. ప్రకృతికి సంబంధించినటువంటి దేన్ని కూడా మనం బాధ పెట్టినా, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించినా అది దైవానికి నచ్చదు, తప్పకుండా మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి సమితింజయ అనేక రకాల తనను తాను కాపాడుకోవడంలో, తన విశ్వాన్ని కాపాడుకోవడం కోసం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం, ప్రకృతిలో ఉన్నటువంటి స్వచ్ఛతని కాపాడుకోవడం కోసం అనేక రకాల యుద్ధాలు చేసి కాపాడుకున్నాడు. ధర్మాన్ని కాపాడుకున్నాడు, వేద ధర్మాన్ని కాపాడుకున్నాడు, సనాతన ధర్మాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఎవరు వీటికి వ్యతిరేకులు, ఎవడు విఘాతం కలిగిస్తాడో వాళ్ళందరూ కూడా రాక్షస అని పిలువబడతారు. కాబట్టి ఎవరి ప్రకృతికి విఘాతం కలిగిస్తాడో వాడి రాక్షసుడు అంటారు. రాక్షసులందరూ కూడా దైవ వ్యతిరేకులు, వారిని తప్పకుండా శిక్షిస్తాడు. కాబట్టి వాళ్ళతో అనేక రకాల యుద్ధాలు చేశాడు. కాబట్టి సమితింజయ అనేక యుద్ధాలలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అనేక అవతారాలు ధరించారు. కాబట్టి ఆయన్ని సమితింజయుడు అంటారు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.